వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్, పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. పాక్ టెర్రరిస్టుల హత్య భారత్ పనే పాక్ ఆరోపణ ఖండించిన భారత్. మహిళా శక్తిని చాటనున్న రిపబ్లిక్ డే. ఎర్రకోటలో అమరాన్నందిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా వందనం చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. పబ్లిక్ గార్డెన్ లో రిపబ్లిక్ డే వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై. జనసేన పోటీ చేసే 2 స్థానాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్. టీడీపీ పొత్తు ధర్మ తప్పిదమంటూ వ్యాఖ్య. ఆసీస్ ను వణికిస్తున్న వెన్నిస్ పేసర్లు. 24 పరుగులకే 4 వికెట్లు. నాకు దక్కిన ఈ గౌరవం మీది. పద్మ విభూషణ్ పై స్పందించిన చిరంజీవి. మార్కెట్లను ముంచిన ఎఫ్పిఐలు. 71,000కు దిగువకు సెన్సెక్స్. రైట్, డీటెయిల్స్ చూస్తే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవులను దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. పద్మ పురస్కారాల జాబితాలో పద్మ విభూషణ్ అవార్డుకు వెంకయ్య నాయుడు, చిరంజీవి ఎంపికయ్యారు. 2006లో చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషణ్ కు ఎంపిక కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడు సహా 5గురికి పద్మ విభూషణ్ ను ప్రకటించింది కేంద్రం. కళారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను కోణిదెల చిరంజీవి ఆంధ్రప్రదేశ్, వైజయంతిమాల తమిళనాడు, పద్మ సుబ్రహ్మణ్యం తమిళనాడు, ప్రజా వ్యవహారాల్లో వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్, సామాజిక సేవకు గాను బీహార్కు చెందిన బిందేశ్వర పాఠక్ మరణానంతరాన్ని 2వ అత్యుత్తమ పురస్కారం వరించింది. ఇక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024 ఏడాదికి దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. మొత్తం 132 మంది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 8 మంది ఉన్నారు. పద్మ విభూషణ్ పురస్కారం 2 తెలుగు వారికి దక్కింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక తెలంగాణలో 5గురికి, ఏపీలో 1కి పద్మశ్రీ అవార్డులు వరించాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, వేణు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇక ఏపీ నుంచి హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి కూడా పద్మశ్రీ పురస్కారం అందుకోనున్నారు. ఇటీవల పాక్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైన టెర్రరిస్టుల హత్యలకు భారతే కారణమంటూ పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలకు చెందిన 2 పాక్ టెర్రరిస్టుల హత్యలతో భారత్కు చెందిన ఏజెంట్ల పాత్ర ఉందని నిరూపించే విశ్వసనీయమైన సాక్ష్యం తమ వద్ద ఉందని గురువారం ఆరోపించింది. భారత్ తమ భూభాగంలో కుట్రలతో ఈ హత్యలకు పాల్పడిందని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్
సైరస్ సజ్జద్ ఖాజీ ఆరోపించారు. భారత ఏజెంట్ల ఈ విషయంలో సాంకేతికతను, సురక్షిత మార్గాలను వినియోగించారని ఆయన అన్నారు. వారు కొందరు ఉగ్రవాదులు, నేరస్తులు, ఏమాత్రం అనుమానం కలగని పౌరులను ఈ పనికి నియమించి ఈ హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు టెర్రరిస్టుల హత్యలపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయి. మువ్వన్నెల జెండా ముచ్చట పడేలా, ఎర్రకోట గర్వించేలా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది ఢిల్లీ. గగురు పొడిచే యుద్ధ విన్యాసాలు, రోమాలు నిక్కబొడుచుకునేలా కవాతుతో శక్తిని చాటనున్నాయి త్రివిధ దళాలు. గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఢిల్లీ కర్తవ్య పథ్లో జరిగే పరేడ్ను చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. భారత త్రివిధ దళాలు చేసే కవాతు, అద్భుత యుద్ధ విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. అయితే ఈసారి పరేడ్లో నారీ శక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. త్రివిధ దళాల్లోని మహిళా శక్తి చేయబోయే కవాతు, యుద్ధ విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. 114 మంది మహిళా బృందం ఒకేసారి మార్చ్ ఫాస్ట్ చేయనుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం
గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. మళ్లీ సాయంత్రం 4:15 రాజ్భవన్లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేశారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. మళ్లీ సాయంత్రం 4:15 రాజ్భవన్లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగ కార్యకర్తలను స్మరించుకుందామన్నారు. అలాగే రాజ్యాంగకర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామన్నారు జగన్. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రిపబ్లిక్ వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్ ను అధికారులు సిద్ధం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర దినోత్సవ నవోత్సవ హర్షోత్సవ వేళ ఇదిగో జాతీయ పతాకావిష్కరణ గౌరవ Kindly arise for the national anthem. Officers in uniform will salute. Parade! Rashtriya salute! Salame! Shast! గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన వేడుకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడారు. టీడీపీ జనసేన పొత్తు విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ స్పందించారు. పొత్తు ధర్మ ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు చేశారు. అందుకు జనసేన నేతలకు నేను క్షమాపణలు చెబుతున్నా అంటూ పవన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే నాకు ఒత్తిడి ఉంది. టీడీపీ 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లోనే నేను జనసేన పోటీ చేయబోయే 2 నియోజకవర్గాలను అనౌన్స్ చేస్తున్నానని పవన్ అన్నారు.
రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని, రాజానగరం రేసులో బతుల బలరామకృష్ణ, రాజోలు రేసులో మొందు రాజేశ్వరరావు, వరప్రసాద్, డిఎంఆర్ శేఖర్ ఉన్నారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా నేను పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నేను మౌనంగా ఉంటున్నా అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. పొత్తుకు ఇబ్బందులు కలిగేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. పొత్తుతో ఎన్నికలకు వెళుతున్నా కొన్నిసార్లు ఆటుపోట్లు తప్పవు. పొత్తులో భాగంగా అన్ని ఎన్నికల్లోనూ మనం 3వ వంతు సీట్లు తీసుకుంటున్నామని పవన్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతోనే నేను ఆగిపోవడం లేదు, భవిష్యత్తులో కూడా టీడీపీతో పొత్తు కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు, ఏమీ తెలియకుండా నేను రాజకీయాల్లోకి వచ్చానని అనుకుంటున్నారా అంటూ జన సైనికులను పవన్ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళం. గత ఎన్నికల్లో 18 లక్షల ఓట్లు సంపాదించాం. మనం ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు సాధిస్తాం, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని పవన్ అన్నారు. జగన్ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి రాకూడదు. టీడీపీతో పాటు జగన్ మనల్ని కూడా వదలడం లేదు. సొంత చెల్లిని వదలని వ్యక్తి మనల్ని వదులుతాడా? వైఎస్ జగన్ కు ఊరంతా శత్రువులే ఉన్నారు. వైసీపీ నేతలకు కష్టం వస్తే నా దగ్గరకు రావాలంటూ అన్నారు. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో, నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు R అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాను. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం. ఈసారి కలిసి ఉందాం, చిక్కగా ఉందాం. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదని, కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను వైఎస్ఆర్ రక్తం, రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? మనవడు రాజారెడ్డికి ఆ పేరు పెట్టింది వైఎస్ఆర్. నిజం ఎప్పుడూ నిలకడగా నిలుస్తుంది. వైఎస్ఆర్ ఆశయాల కోసమే నేను కాంగ్రెస్ లో చేరాను. నా దగ్గరి మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు, ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. నేను రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడటం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నాం. మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు. ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన, చాలా బాధ కలిగించే కామెంట్స్ చేశారు. కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం, కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్న ఈ 56 నెలల్లో చేసిన అభివృద్ధి గురించి
సీఎం వైఎస్ జగన్ మాట్లాడితే దాన్ని ఎల్లో మీడియా వక్రీకరించిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా సరే ఆయన ఏది తన హక్కు అనుకోరు. చంద్రబాబు అనుకుంటాడు, ఎందుకంటే తను ఇప్పుడు బాధ్యతతో అధికారం లెక్క రాలే. అందుకే చంద్రబాబు నాయుడు వస్తే ఈ రోజు వస్తే 2075లో ఏం చేస్తానో చెప్తాడు. తను ఉండేది ఎంతకాలం ఉంటాడో ఫిజికల్గా అది లెక్క పక్కకు తీస్తే 50, 75 పెంచుకుంటూ పోతాడు. కానీ మన దేశంలో ఉన్న దీని ప్రకారం, మన రాజ్యాంగం ప్రకారం, మన ఎన్నికల వ్యవస్థలో 5 ఏళ్లకే ప్రజలు ఇచ్చింది అధికారం. ఆ స్పృహ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆ రోజైనా ఎన్నికలు 19 ఎన్నికలకు ముందైనా ఇప్పుడైనా ప్రజలే మొత్తం నిర్ణేతలు, ఓటర్ మొత్తం నిర్ణయిస్తారు. మనకున్న కాల పరిమితి 5 ఏళ్లు. 5 ఏళ్ల తర్వాత ఫ్రెష్గా వెళ్ళాలి, మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరాలి. ఆ కోరేటప్పుడు మనం ఏమేం చేశామో చెప్పుకోగలగాలి. 19కి ముందు హోప్ క్రియేట్ చేశారు, ఇప్పుడు ఆ హోప్ను రియలైజ్ చేశారు కాబట్టి ఇవి చెప్పుకొని వెళ్తామంటూ ఆ కాంటెక్స్ట్లో క్వశ్చన్ మీరు గమనించారు. ఏమడిగాడు ఆయన? అడిగినవి రాజ్దీప్ సర్దేశాయ్ ఏమడిగాడు? వస్తుంటే ఒక పాప వచ్చి ఈ ట్యాబ్ మీరే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాణిక్ ఠాకూర్ కి చెంజి మధుబాబు గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీటు ఆశిస్తూ విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అప్లికేషన్ అందజేశారు. కాగా గతంలో మధుబాబు 2014-2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారు గంగాధర నెల్లూరు నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గమైన పూతలపట్టు సీటు ఇవ్వడం వల్ల సున్నితంగా తిరస్కరించారు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ వెస్టిండీస్ అదరగొడుతోంది. గురువారమే మొదలైన ఈ డే అండ్ నైట్ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కెవెన్ హార్జ్, జోష్వా డిసిల్వాతో పాటు కెవెన్ సింక్లెయిర్, అల్జారీ జోసెఫ్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో 108 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం విండీస్ బౌలర్లు ఆసీస్ బ్యాటర్లను వణికిస్తున్నారు. రెండో రోజు టీ విరామానికి ఆసీస్ 5 ఓవర్లలో 24 పరుగులు చేసి ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది. విండీస్ ను ఆలౌట్ చేసిన ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చి రాగానే భారీ షాక్లు తాకాయి. కీమర్ రోజ్ నిప్పులు చెరుగుతున్నాడు. ఓపెనర్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుచెన్, అలాగే కామరూనా గ్రీన్, ట్రావిస్ హెడ్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. 3 ఓవర్ల వ్యవధిలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోవడం గమనార్హం. టాలీవుడ్ మెగాస్టార్ గా చెరగని ముద్ర వేసుకున్న కొణిదెల చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి తన సంతోషాన్ని సందేశం రూపంలో అందరితో షేర్ చేసుకున్నారు. క్లాస్, మాస్, డాన్స్, కామిక్ స్టైలిష్ యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని టాలీవుడ్ మెగాస్టార్ గా చెరగని ముద్ర వేసుకున్నారు కొణిదెల చిరంజీవి. ఈ స్టార్ హీరోకు అరుదైన గౌరవం దక్కింది. చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి తన సంతోషాన్ని సందేశం రూపంలో అందరితో షేర్ చేసుకున్నారు. పద్మ విభూషణ్ వచ్చిందని తెలిసిన క్షణం నుంచి ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మందిల అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. నాకు దక్కిన ఈ గౌరవం మీది. నన్ను ఈ ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి నా కృతజ్ఞతలు.
అంటూ సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. సినిమాలతో కోట్లాది మంది అభిమానులకు వినోదాన్ని పంచుతూనే మరోవైపు సామాజిక సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్న చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ ప్రదానం చేసిన విషయం తెలిసిందే. After hearing this news, I became speechless. I'm really overwhelmed. I'm humbled and grateful for this honor. It's only the unconditional and invaluable love of the people, audiences, my fans, my blood brothers and blood sisters that allowed me to reach here. I owe my life and this moment to you. I always try to express my gratitude in ways that I can, though I know I can never do enough. On screen, the last 45 years of my film career, I have tried to entertain you to the best of my abilities. And off screen, I try to help the needy by taking up relevant social and humanitarian causes from time to time. I have done so little, and yet you have given me such a great recognition and honor. I always remain indebted to you for your love and support. On this occasion, I would like to thank the Government of India and the Honorable Prime Minister Shri Narendra Modi ji for bestowing on me this coveted Padma Vibhushan. Thank you. Thank you one and all. Jai Hind. ఉవ్వెత్తున ఎగిసిన స్టాక్ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడంతో పాటు ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురి కావడం గురువారం సూచీలు భారీగా నష్టపోయాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐల నిధుల ఉపసంహరణ కొనసాగుతూ ఉండడం ఐటీ సంస్థల నిరాశాజనక ఆర్థిక ఫలితాలు మార్కెట్లను నష్టాల వైపు నడిపించాయి. ఒక దశలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన 300 షేర్లు ఇండెక్సెస్ సూచి సెన్సెక్స్ చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగిస్తూ 71,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 359.64 పాయింట్లు నష్టపోయి 70,700.67 పాయింట్ల వద్ద ముగిసింది. 30 షేర్లలో 19 షేర్లు నష్టపోగా కేవలం 11 షేర్లు లాభాల్లో ముగిశాయి. మరో సూచి నిఫ్టీ కూడా 101.35 పాయింట్లు కోల్పోయి 21,352.60 పాయింట్ల వద్ద నిలిచింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుతూ ఉండడం, కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు ఎఫ్ఐఐలు అమ్మకాల వైపు నడిపించాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు కుదేలయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకయ్యనాయుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్, పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. పాక్ టెర్రరిస్టుల హత్య భారత్ పనే పాక్ ఆరోపణ ఖండించిన భారత్. మహిళా శక్తిని చాటనున్న రిపబ్లిక్ డే, ఎర్రకోటలో అమరాన్నందిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, జెండా వందనం చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. పబ్లిక్ గార్డెన్ లో రిపబ్లిక్ డే వేడుకలు, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై. జనసేన పోటీ చేసే 2 స్థానాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్. టీడీపీ పొత్తు ధర్మ తప్పిదమంటూ వ్యాఖ్య. ఆసీస్ ను వణికిస్తున్న వెన్నిస్ పేసర్లు, 24 పరుగులకే 4 వికెట్లు. నాకు దక్కిన ఈ గౌరవం మీది, పద్మ విభూషణ్ పై స్పందించిన చిరంజీవి. మార్కెట్లను ముంచిన ఎఫ్పిఐలు
71,000కు దిగువకు సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.